అంటే, దేవా ఆత్మలివ్వు లేకపోతే నన్ను చంపే. ఏమన్నాడండి? ఈరోజు మనం అంటాం గదా! నాకు పెళ్లి జేయనివ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నాకు బిడ్డలివ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నాకు ఉద్యోగం లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటాము మనము లోకానుసారంగా. కానీ జాన్ హైడ్ అనే వ్యక్తి ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? నాకు ఆత్మలివ్వు ప్రభా! అదర్‌వైజ్ ఐ విల్ పెరిష్. ఐ విల్ డై. ఇంకో చక్కటి కోట్ మనం ఎప్పుడు చేస్తుంటాం గదా! నన్ను తుప్పు పట్టనీయకు ప్రభా! నేను నేను మెల్ట్ అయినా పర్వాలేదు. నేను కరిగిపోయినా పర్వాలేదు గానీ, నన్ను తుప్పు పట్టనీయకు అని ఎప్పుడు వాడుతుంటాం గదా! నన్ను వాడుకో ప్రభా! నన్ను తుప్పు పట్టనీకు అని. అది గూడా జాన్ హైడ్ అనే వ్యక్తి చెప్పిన మాటలే. అదే రీతిగా జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు ప్రార్థనాపరుడండి. ఆయనకి 5గురు స్నేహితులున్నారు. 5గురు స్నేహితులు నిమిత్తమై వారు రక్షించబడాలని ప్రార్థన చేయమని ప్రేరేపణ ఆయనకి కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ప్రేరేపిస్తూ వచ్చాడు. 5గురు స్నేహితుల్ని రక్షణలోకి నడిపించు అనే ప్రేరేపణ ఆయనకి కలిగింది. కలిగినప్పుడు స్టార్ట్ చేస్తాడు. 5గురు నిమిత్తమే ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు. సంవత్సరన్నరలో ఒక స్నేహితుడు మార్చబడ్డాడు. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇంకో స్నేహితుడు మార్చబడ్డాడు. ఇంకొక స్నేహితుడు 6 సంవత్సరాల తర్వాత మార్చబడ్డాడు. ఇప్పుడు ముగ్గురు స్నేహితులు మార్చబడ్డారు. మరి మిగతా ఇద్దరు ఏమయ్యారు? 36 సంవత్సరాలు గడిచిపోయినాయంట. 36 సంవత్సరాలు ఆ ఇద్దరు స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడంట. దేవా వీరిని రక్షించు ప్రభా! వీరు నిన్ను తెలుసుకోకుండా మరణించకూడదు ప్రభా! అని జార్జ్ ముల్లర్ తన స్నేహితుల కోసం 36 సంవత్సరాలు ప్రార్థించాడండి. ఆ 36 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత గూడా ఆ ఇద్దరు మార్చబడలేదు. ఆ ఇద్దరు రక్షించబడలేదు. ఇంచుమించు ఇదంతా గూడా 52 సంవత్సరాలు ఆ ఇద్దరు కోసము అంటే మొత్తము కలిపి వారి స్నేహితుల కోసము హి ప్రేడ్. బట్ దోస్ 2 ఫ్రెండ్స్ డిడ్ంట్ చేంజ్. ఆఖరికి జార్జ్ ముల్లర్ మరణించాడు. వారి నిమిత్తమే ప్రార్థిస్తుండగానే మరణించాడు. ప్రార్థిస్తూ మరణించాడు. కానీ అప్పటికి కూడా వాళ్ళిద్దరు స్నేహితులు మార్చబడలేదు. కానీ ఆయన మరణించిన తర్వాత ఆ ఇద్దరు స్నేహితులు కూడా మార్చబడ్డారు. హల్లెలూయా! ఆయన మరణించిన తర్వాత కూడా ఆ ఇద్దరు స్నేహితులు రక్షించబడ్డారండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్ రైట్ నౌ. అది చెప్తున్నాను. ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్. యూ డోంట్ హ్యావ్ టు సే నేను ఇంతమంది కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. మీ ఆలయంలో మీరు పరిచర్య చేసేవారైతే 10 మంది కోసమే మీరు పరిచర్య చేస్తున్నారేమో. కానీ అది కూడా శక్తి లోపం లేకుండా చేయండి. అది కూడా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో చేయండి. గివ్ ఇట్ ఆల్ దట్ యూ హ్యావ్. ఆ 10 మంది కోసం. అండ్ ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్. ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. ఎందుకు జార్జ్ ముల్లర్ గురించి చెప్పానంటే, ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ప్రార్థనలో శక్తి చూసారా? అందుకనే యేసుప్రభు అంటాడు, ఎడతెగక ప్రార్థించండి. మీకు కనిపించినా కనపడకపోయినా మీరు ఎడతెగక ప్రార్థించండి. వీరు మారాలి, వారు మారాలి, వారు మారాలి. కనపట్లేదు. కానీ ఎవరి గురించి అయితే మారాలి అని ప్రార్థన చేస్తున్నారు వారు ఇంకా భయంకరంగా మారారు. వారు ఇంకా దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. వారు ఇంకా నీచంగా మారారేమో. ప్రార్థించే కొలది ఇంకా వారిలో ఉన్న దురాత్మలు రేగిపోతున్నాయి. అట్లా అని నేను ప్రార్థన ఆపేస్తాను. ఎందుకంటే ప్రార్థిస్తుంటేనే వీళ్ళలాగా రెచ్చిపోతున్నారు గదా! అనేది అబద్ధం. అపవాది చెప్పే అబద్ధం. ఇక్కడ జార్జ్ ముల్లర్ మరణించిన తర్వాత గూడా ఆ ఇద్దరు స్నేహితులు రక్షించబడ్డారు. ఆయన ఆ సాక్ష్యం విని ఇంకా రక్షించబడటానికి గొప్ప ఒక మార్గంలా అది క్రియేట్ అయిందండి. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. వెన్ యూ డూ వాట్ యూర్ డూయింగ్ ఫర్ గాడ్, ట్రస్ట్ గాడ్. హి విల్ గివ్ యూ ద రిజల్ట్. ఇఫ్ యూ బిలీవ్ సే ఆమెన్. He will give